నేను నీకోసం పెళ్లి చేసుకుంటున్నాను. నీ మీద అభిమానంతో చేసుకుంటానమ్మా. తలుపు తీయి ప్రియా. లేదమ్మా, ఈ పెళ్లి జరగకపోయినా నువ్వు ఎప్పటికీ నాకు అమ్మవే అని చెప్పావు కదా, నాకు అది చాలు. కానీ నీకు ఇష్టం లేని పెళ్లి నువ్వు చేయొద్దు. నీ వాళ్ళందరికీ నువ్వు దూరం అవ్వద్దమ్మా. మా అమ్మ బాధపడితే నేను అస్సలు భరించలేను. నా మాట వినమ్మా. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. నువ్వు చిన్న పిల్లవి. అన్ని తర్వాత నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ముందు తలుపు తీయి ప్రియా, ప్లీజ్ ప్రియా. నో, నీ మాట వినను. ఇష్టం లేకుండా జరిగే దాని గురించి ఫైట్ చేయమని నువ్వే నాకు చెప్పావు. మరి ఇప్పుడు ఈ పని చేస్తానంటే నేను ఊరుకోను. నేను వెళ్ళి వెంటనే డాడీతో చెప్పేస్తాను, ఈ పెళ్లి చేసుకోకు డాడీ, ఆమెకు ఇష్టం లేదని చెప్పేస్తాను. ప్రియా, ప్రియా, ప్రియా. ఆ పాప ఆవేశం చూస్తుంటే చెప్పేసేలా ఉంది. లేదంజీ, ఎన్ని రోజులు నేను ప్రయత్నించిన దానికి ఫలితం దక్కే సమయంలో ఇలా జరగకూడదు. మనం ఎలాగైనా ఈ గది నుంచి తప్పించుకోవాలి. ప్రియా కళ్యాణ్ గారికి ఏ విషయాలు చెప్పకుండా ఆపాలి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవి. మనం త్వరగా వెళ్ళాలరా. ఆ కాళీగాడు ఎంత డేంజరో ఇప్పుడు అర్థమైంది కదా. ఏ మాత్రం ఆలస్యం చేసినా రాణికి ఏ ప్రమాదం తలపెడతాడో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కాళీని మనం పట్టుకోవాలి. నువ్వు చెప్పేది నిజమేరా శంకర్. వాడి నిజస్వరూపము మనకు తెలిసిందని వాడికి తెలియదు కాబట్టి వాడు ఏమరపాటుగానే ఉంటాడు. ఇదే టైంలో మనం వాడిని పట్టుకోవాలి. అసలు వాడు రాణిని ఎక్కడ దాచాడో అర్థం కావడం లేదు. ఎలా తెలుసుకోవాలో కూడా తెలియడం లేదు. పదరా. ఈ విషయం వెంటనే సూర్యన్ తాతయ్యకి చెప్పాలి. ఏవండి, సూర్యన్ తాతయ్యకి కాల్ చేసి చెప్పండి. నువ్వేం టెన్షన్ పడకు రాదా. మేం కూడా రాణి కోసం వెతుకుతున్నాం. తను తప్పకుండా దొరుకుతుంది. దానికి సంబంధించిన క్లూ కూడా మాకు దొరికింది. భయపడాల్సిన అవసరం లేదు తాతయ్య. రాణిని ఎవరో కిడ్నాప్ చేశారు, కానీ చాలా తెలివిగా రాణి తప్పించుకుంది. ఇప్పుడు రాణి నా దగ్గరే ఉంది. తనకి ఇంకేం భయం లేదు. మీరు రాణి గురించి వెతుకుతూ ఉంటారని నాకు తెలుసు తాతయ్య. మీరు భయపడతారనే నేను ఫోన్ చేస్తున్నాను. రాణి చాలా సేఫ్గానే ఉంది. ఎంత చల్లని మాట చెప్పావయ్యా. నిజంగా రాణికి ఏం జరిగిందోనని నేను శంకర్ భయపడుతున్నా. నాకిప్పుడు ప్రశాంతంగా ఉందయ్యా. ఇంతకీ మీరు ఎక్కడ ఉన్నారు? మేము ఒక చిన్న పని మీద బయటికి వెళ్తున్నాం తాతయ్య. సరే, రాణి సేఫ్ అన్నావు కాబట్టి మిగతా విషయాలు మేము చూసుకుంటాం. జాగ్రత్త. తర్వాత మళ్ళీ నీతో మాట్లాడతాను. సరే తాతయ్య. ఏంట్రా రాణి అంటున్నావు? మన అనుమానం నిజమేరా. రాణి కిడ్నాప్ అయింది, కానీ తను అక్కడి నుంచి తప్పించుకుంది. ఇప్పుడు రాణి సేఫ్. రాణికి ప్రమాదం లేదు కాబట్టి మనం వెంటనే ఆ కాళీని పట్టుకోవాలి. వాడి ఇక్కడికి వస్తే మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయి. మేము ఇప్పుడు వాడి ఇంటికి వెళ్తున్నాం. వాడు అక్కడే ఉన్నాడంటే పోలీసులకు కూడా ఫోన్ చేద్దాంరా. ఏ వైపు నుంచైనా వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. వాడిని ఆపేయాలి. తొందరగా వెళ్దాం పద. అయిపోయింది మేడం, ఎక్కండి.
తప్పించుకుంది నాన్న. ఆ కీర్తి తప్పించుకుంది. దాన్ని ఎప్పుడో చంపేయాలనుకున్నాను. కానీ మామ ఆస్తి రాయించుకున్నాక మట్టు పెడదామన్నాడు. కానీ అది ఆస్తి రాయలేదు సరికదా, పారిపోయింది. ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. అల్లుడు, ఒక ప్లాన్ ఫెయిల్ అయినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. ఎక్కడా నువ్వు బయటపడలేదు. ఈ పని నువ్వే చేయించావని ప్రపంచానికి తెలీదు. ఆ రాణి ఇప్పుడు తప్పించుకున్నా సూర్యం దగ్గర నువ్వు పక్కలో బళ్ళెంలా ఉన్నావు. ఆ ఆశ్రమాన్ని నాగపాము పడగలాంటి నీ నీడలో ఉంచావు. ఇంకెక్కడికి తప్పించుకుంటారు? మృత్యువు వాళ్లతోనే ఉన్నదన్న సంగతి వాళ్ళకి తెలియదు కదా. నీతో మంచిగా ఉన్నారు. ఆ సూర్యం కీర్తిలు ఎక్కడికి పారిపోలేరు. లేదు మామ, అక్కడి పరిస్థితులు నువ్వు అనుకున్నంత తేలిగ్గా లేవు. సూర్యం మనం అనుకున్నంత తెలివి తక్కువ మనిషి కాదు. ఇప్పుడు తనకి శంకర్ బలం కూడా కలిసింది. 2 సింహాలు వేట మొదలుపెట్టాయి. రాణి 2 రోజుల నుంచి కనిపించడం లేదు. బయటకొచ్చాక తనని కిడ్నాప్ చేశానని వాళ్ళకి తెలిసిందంటే ఖచ్చితంగా అనుమానం వస్తుంది. కీర్తికున్న శత్రువుల లిస్టు వాళ్ళు బయటకు తీస్తారు. ఏమాత్రం అనుమానం వచ్చినా మన తలరాతలు మారిపోతాయి. మీ నాన్న తెలివైనవాడేరా. మీ నాన్నకన్నా గొప్ప తెలివైనవాడు నువ్వు. ఇన్నాళ్ళు మమ్మల్ని నమ్మించి మోసం చేశావు. కానీ ఈరోజు నీ నిజస్వరూపమేంటో మాకు తెలిసింది. ఆ రోజు మా కుటుంబాన్ని మీ నాన్న చిన్న అభిన్నం చేశాడు. ఈరోజు మాకు ప్రాణమైన మనిషిని నువ్వు అంతం చేయాలని చూస్తున్నావు. రై, జైలు నుంచి వచ్చినా సరే నీ బుద్ధి మారలేదు. పగలు ప్రతీకారాలతో బ్రతికే మీకు తగిన గుణపాఠం చెప్పడానికే వచ్చాం. తెలిసిపోయిందా? మొత్తం నా గురించి తెలిసిపోయిందా? సరే, నేనేంటో బయటపడిపోయింది కదా. ఇక భయపడవలసిన అవసరం ఏముంది? మా నాన్న చావుకి కారకుడు ఈ సూర్యం. మమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేసింది ఈ సూర్యం. మా నాన్న జైల్లో ఎంత నరకం అనుభవించాడో నాకు తెలుసు. నా తండ్రి నాకు దూరమయ్యాడు. కానీ ఆ పగ నాలో పెరుగుతూ వచ్చింది. అందుకే సూర్యానికి ప్రాణమైన కీర్తి ప్రాణాలు తీసి సూర్యంని జీవోత్సవంలా మిగల్చాలనుకున్నాను. ఆ బాధలో ఉన్న సూర్యంని అంతం చేయాలనుకున్నాను. కానీ నా ప్లాన్ ఇలా బయటకొస్తుందని ఊహించలేకపోయాను. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ముందు మీ ఇద్దరు అంతు చూసిన తర్వాత కీర్తి సంగతి చూస్తాను. మామా, ఆ కత్తి తీసుకో. ఒక ఆడదాంతో చేయి కలిపి నా కొడుకు కోడల్ని దూరం చేసింది మీ నాన్న. నా ప్రాణ స్నేహితుడు మరణానికి కారణం మీ నాన్న. నా కీర్తి అనాథైపోవడానికి కారణం మీ కుటుంబం. అలాంటి మిమ్మల్ని ఎలా వదిలేస్తామనుకున్నారా? నువ్వు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడే నా సూర్యంకి అనుమానం వచ్చింది. అందుకే నీ మీద నిఘా పెట్టమన్నాడు. కానీ అన్ని విషయాలు తెలుసుకున్న మీరు బాలాజీని చాలా తెలివిగా ఏమార్చారని మాకిప్పుడే అర్థమైంది. ఎంత పెద్ద నేరస్తుడైనా తప్పించుకోలేడనడానికి నిదర్శనం ఒకప్పుడు మీ నాన్న, ఇప్పుడు నువ్వు. ఈరోజు మీ ఇద్దరంతు చూడకుండా మా స్నేహితులమిద్దరం బయటికెళ్ళాం. లేరా లే. నీ బుద్ధేంటో మా డిపార్ట్మెంట్కి ముందే తెలుసురా.
అందుకే నువ్వు జైలు నుంచి బయటకొచ్చాక నీ మీద నిఘా పెట్టమని డిపార్ట్మెంట్ చెప్పింది. కానీ నువ్వు సూర్యం గారి ఆశ్రమంలో ఉన్నావు కాబట్టి ఇన్ని రోజులు నీ విషయాలు బయటికి రాలేదు. ఇంకా నువ్వు తప్పించుకోలేవు. ఎస్ఐ గారు, వీళ్ళు మమ్మల్ని చంపాలని చూస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, మా ఇంటికి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మీరేంటి ఎలా మాట్లాడుతున్నారు? వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి, నేనొచ్చి కంప్లైంట్ ఇస్తాను. నీ బుద్ధి మొత్తం నాకు తెలుసు. రాణిని కిడ్నాప్ చేసిన కేసులో, నీ మీద ఉన్న పాత కేసుల్లో, సూర్యం గారి కంపెనీలో ఎలక్ట్రిక్ షాక్తో చంపాలని చూసిన అటెంప్ట్ టు మర్డర్ కేసులో, అన్ని కేసుల్లో మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. పదండి. మళ్ళీ జైల్లో జీవితాంతం చెప్పకూడే మీ ఇద్దరికి. పదండి, తీసుకురండి. తప్పించుకున్నాను అనుకోకు సూర్యం. నీ స్నేహితుడి వల్ల ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండొచ్చు, కానీ లోపలికి వెళ్తున్నా నేను పగని మాత్రం మర్చిపోనని తెలుసుకో. నా సూర్యానికి నా ప్రాణాలు అడ్డుంటాయి. మేమిద్దరం ఒక్కటిగా ఉండగా నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా సరే మమ్మల్ని ఏం చేయలేరు. మారితే బాగుపడతావు. ఇదే బుద్ధితో ఉంటే జీవితాంతం జైల్లో బాధపడతావు. పోరా, తీసుకురండి. ప్రియా, ఏంటమ్మా ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? అమ్మకి పెళ్లి ఇష్టం లేదు అంకుల్. అందుకే డాడీకి చెప్పి ఈ పెళ్లి ఆపేస్తాను. అయ్యో, అలా అనకూడదమ్మా. ఇట్రా. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? అమ్మకి పెళ్లి ఇష్టం లేకపోవడం ఏంటి? తను ఇష్టపడే కదా ఈ పెళ్లి చేసుకుంటుంది. నీకెవరు చెప్పారు? నేను విన్నాను అంకుల్. అమ్మ ఈ పెళ్లి ఇష్టంతో చేసుకోవట్లేదు, వేరే కారణంతో చేసుకుంటుంది. అందుకే ఇష్టం లేని పెళ్లి అమ్మ చేసుకోకూడదు. వెళ్ళి నేను ఆపేస్తాను. లేదమ్మా, నువ్వేదో తప్పుగా విన్నావు. మీ అమ్మ ఈ పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటుందో నాకు తెలుసమ్మా. నాకు తెలుసు, తను ఇష్టపూర్వకంగానే చేసుకుంటుంది. చూడమ్మా, అమ్మ ఏదో ఆట పట్టించడానికి ఈ మాట అని ఉంటుంది. నువ్వు ఆ విషయం ఏం పట్టించుకోకు. డాడీతో చెప్పాల్సిన అవసరం లేదు. లేదంకుల్, చెప్పాను కదా నేను విన్నానని. అమ్మ నాకు ఎప్పుడు చెప్తుండేది, ఇష్టం లేని పని ఎవ్వరు చేయకూడదు, దాని గురించి ఎవరి దగ్గర భయపడకూడదు, మనకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పేయాలని అమ్మ నాతోనే చెప్పింది. మరిప్పుడు అమ్మకి పెళ్లి ఇష్టం లేదు కదా, అందుకే నేను వెళ్ళి డాడీతో చెప్తాను. అమ్మ ఎప్పుడు బాధపడకూడదు, అమ్మ హ్యాపీగా ఉండాలి. అయ్యో ప్రియా, నీకెలా చెప్తే అర్థమవుతుందమ్మా? నేను చెప్పాను కదా, సీత తను మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి చేసుకుంటుందని. సరే, ఒక మాట చెప్పు. మీ నాన్నకి తాళి ఇచ్చిందెవరు? అమ్మా. పెళ్లి ముహూర్తం పెట్టండి అని చెప్పిందెవరు? అమ్మా. నాన్నకు దెబ్బలు తగిలినప్పుడు ఈ పెళ్లి ఆపేద్దామని మీ అమ్మమ్మ అంటే అప్పుడు అమ్మ ఏమంది? వద్దు, అనుకున్న టైంకి పెళ్లి జరగాలి అంది. చూసావా అమ్మ? మరి వీటన్నింటిని బట్టి నీకేమర్థమైంది? అమ్మకి ఈ పెళ్ళంటే ఇష్టమనే కదా. చూడు ప్రియా, నిజంగా తనకి ఇష్టం లేకపోతే ఈ పెళ్లి జరగాలని ఇంతలా కోరుకోదు కదా. మరి అమ్మ అలా ఎందుకు చెప్పింది? తనకి ఇష్టం లేదని, సమంత ఆంటీ కోసమే చేసుకుంటున్నానని అమ్మ వేరే అతనితో మాట్లాడుతుంటే నేను విన్నాను అంకుల్. లేదమ్మా, సీత మనసేంటో నాకు బాగా తెలుసు. తను ఏం చేయాలనుకున్నా దాని వెనకాతల ఒక పెద్ద కారణం ఉంటుంది. అందరి బాగు కోసం ఆలోచించే మీ అమ్మ ఎప్పుడూ తప్పు చేయదు. ఈ పెళ్లి జరగాలని తను కోరుకుంది. జరిపించాల్సిన బాధ్యత నా మీదుందమ్మా.
మీ అమ్మ ఎప్పుడు నీతోనే ఉండాలి. నా క్షమించమ్మా. మీ అమ్మ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఈ పెళ్లి తప్పకుండా జరిగి తీరాలి. అంకుల్తో ఎందుకలా చెప్పిందో తెలీదు. మీ అమ్మకు మాత్రం ఈ పెళ్లి ఇష్టమే. మీ నాన్న కూడా మీ అమ్మని బాగా చూసుకుంటారు. వాళ్ళిద్దరూ బాగుంటారు. మీరంతా హ్యాపీగా ఉంటారు. నా మాట నమ్ము ప్రియా. మీరు చెప్తుంది నిజమే కదా అంకుల్? అమ్మ ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకుంటుంది కదా? నేను చనిపోయేంత ఒట్టమ్మా. చెప్పాను కదా, తను కోరుకునే కావాలని ఈ పెళ్లి చేసుకుంటుంది. అది జరగకపోతే బాధపడుతుందే తప్ప జరిగితే సీతకి ఏ బాధ ఉండదు. నువ్వు మీ నాన్నతో ఈ విషయం చెప్పొద్దు. ఇంతకీ సీత ఎక్కడుంది? అక్కడ రూమ్ లో ఉంది అంకుల్. పదమ్మా, వెళ్ళి అక్కడే మాట్లాడదాం. ఓం శునకాయ నమః, ఓం యాగదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం దడికనకాయ నమః, ఓం అయిపోయిందంజీ. ఎవ్వరికీ తెలియకూడదు అని ఎన్ని రోజులు ఏ రహస్యం అయితే దాచానో అది ఈ రోజు పాప ద్వారా తెలిసిపోయింది. ఈ పాటికి తను చెప్పేసే ఉంటుంది. కళ్యాణ్ గారు నన్ను ఒక ద్రోహిని చూసినట్టు చూస్తారు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు సీత. ప్రియ ఏం చెప్పలేదు. నువ్వు డాడీతో మాట్లాడలేదా? లేదమ్మా, నీకు ఈ పెళ్లి ఇష్టమని ఈ అంకుల్ నాతో చెప్పారు. అందుకే నేను అడిగితే ఏమీ చెప్పలేదు. మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది. ఏంటి వంశీ, నువ్వు మా వర్షని ఎంతలా ప్రేమించావో మాకు తెలుసు. కానీ నీకు దూరం అయ్యాక నువ్వు ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయావో కూడా మాకు తెలుసు. అలాంటిది నువ్వే ఈ పెళ్లి దగ్గరుండి జరిపిస్తున్నావా? నిజం చెప్పడానికి వెళ్ళిన ప్రియని నువ్వు ఆపావా? నువ్వు మనస్ఫూర్తిగానే చేస్తున్నావా, లేక నీ మనసును చంపుకొని చేస్తున్నావా? అంజీ, ప్రేమించడం అంటే ఇష్టపడిన అమ్మాయిని ఏదో విధంగా దక్కించుకోవడం కాదు. తన మనసునే అర్థం చేసుకోవడం, తన ఇష్టానికి విలువ ఇవ్వడం. వర్ష లేని నా జీవితాన్ని నేనెప్పుడూ ఊహించుకోలేను. అంతలా వర్షను అభిమానించాను. అంతలా ప్రేమించిన వర్షాన్ని నువ్వే ఈ పెళ్లి ఎలా జరిపిస్తున్నావు? అది నీ ప్రేమకు నువ్వు చేసుకున్న ద్రోహం కాదా? ప్రేమకు ద్రోహం చేస్తున్నానో లేదో నాకు తెలియదు. కానీ నేను ప్రేమించిన వర్ష కోరుకున్న కోరికను మాత్రం తీరుస్తున్నానని తెలుసు. ఈ పెళ్లి జరగాలని తను మనస్ఫూర్తిగా కోరుకుంది. నా వర్ష ఏది అనుకుంటే అది అవ్వాలి. అందుకే నిజం చెప్పడానికి వెళ్ళిన ప్రియని నేనే ఆపాను. వర్ష, ఏంటిది వర్ష? ఇప్పుడు నేనేం చేశాను? ఈ క్షణాన నువ్వు నాకు ఎంతో గొప్ప వ్యక్తిలా కనిపిస్తున్నావు వంశీ. ప్రేమను గెలిపించుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతారు, ఎదుటి వారిని ఎంత మోసమైనా చేస్తారు. అలాంటి వాళ్ళని కొంతమందిని చూశాను. నీ మనసులో నన్ను దూరం చేసుకుంటున్నందుకు నువ్వు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నావో నాకు తెలుసు. అయినా సరే నా మాటకి విలువిచ్చి ఈ పెళ్లి జరిపించాలని కోరుకోవడం నిజంగా నీ గొప్పతనానికి నిదర్శనం వంశీ. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నీ వల్ల నా పెళ్లి ఆగిపోతుంది అనుకున్నాను, కానీ ఆగిపోవాల్సిన పెళ్లి ఈరోజు నీ వల్లే జరుగుతుంది అని తెలిసినప్పుడు నీ మనసుని ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. చెప్పుడు మాటలు విని నీతో తప్పుగా మాట్లాడి ఒక్కసారి నా ప్రాణాన్ని దూరం చేసుకున్నాను. మాట అనేది ఎంత పదునైందో, ఒక్కసారి జారాక అది మనసుని ఎంతలా గాయం చేస్తుందో నాకు తర్వాత అర్థమైంది. ఎన్నిసార్లు క్షమాపణ చెప్పుకున్నా, ఎంతలా ప్రాధేయపడినా నువ్వు మాత్రం
ఆ రోజు నేను వేసిన నిందకే బాధపడ్డావు. నేను సమంత మెల్లో కట్టిన తాళికే విలువే ఉమ్మని నువ్వే చెప్పావు. నా జీవితంలోకి ఎన్నటికీ రానని ఒక నిర్ణయం తీసుకున్నావు. నేను చేసిన తప్పుకి నాకు ఈ శిక్ష పడ్డంలో తప్పే లేదనిపించింది. నీ జీవితం బాగుండాలని నేను కోరుకున్నాను. కళ్యాణ్తో పెళ్లి జరిగితే నీ జీవితం బాగుంటుందని నువ్వే చెప్పావు. అందుకే నా గుండెల్ని పిండేస్తున్నా, ప్రాణం పోయేంత బాధ నన్ను చంపేస్తున్నా నీ ఆశ నిలబడాలని నేను కోరుకున్నాను. మీరంతా గొప్పవాళ్ళు, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అక్క మాత్రం వర్ష కోసం ఇంకా వెతుకుతూనే ఉంది. ముందు నేను వెళ్ళి వర్ష ఇక్కడే ఉందని చెప్పి తొందరలోనే మన దగ్గరికి వచ్చేస్తుందని చెప్పాలి. నా పెళ్లిలో నా వాళ్ళంటూ ఎవరూ లేరంజీ. నువ్వొక్కడివే ఉన్నావు. ఇప్పుడు నా తరపున ఉన్నవాడివి. నా పెళ్ళయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండు. తర్వాత అందరం కలిసి వెళ్ళి అక్కకి అన్ని విషయాలు చెప్తాం. ఓం లంబోదరాయ నమః, ఓం విక్టాయ నమః, ఓం విఘ్న రాజాయ నమః, ధూమకేతవే నమః. అమ్మా, పెళ్లి కూతురుని తీసుకురండి అమ్మా. ఫలదాన కల్పోక్త సకల ఫలాప్రాప్తిరస్తు. అమ్మా, పంతులు గారు రమ్మంటున్నారు, రా వెళ్దాం. అయ్యా, ఈ మంగళసూత్రాన్ని అందరికీ చూపించండి. అయం ముహూర్త శుభ ముహూర్తస్తు. వర్ష ఇంకా ఎప్పటికీ నా సొంతం కాదు. ఈ క్షణంతో శాశ్వతంగా దూరమైపోతుంది.